హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ అయాన్స్ వ్లాగ్స్. ఈరోజు మనం మేతి చెమన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కళాయి తీసుకుని కళాయిలోకి 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైనాక 1/2 టేబుల్ స్పూన్ సోంఫ్ వేసుకోవాలి. సోంఫ్ అనేది కాస్త ఫ్రై అయినాక 2 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నవి ఇప్పుడు వేసేసుకోవాలి. ఆనియన్స్ అనేది కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయ్యేలోపు ఇక్కడ నేను 2 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నా. 2 టమాటాలను కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకో. ఆనియన్ అనేది కాస్త బ్రౌన్ కలర్ వచ్చినాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. అల్లం పేస్ట్ అనేది కాస్త ఫ్రై అయినాక ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసేసుకుందాం. పచ్చిమిర్చి కూడా 2 మినిట్స్ పాటు ఫ్రై చేయాలి. పచ్చిమిర్చి అనేది కొంచెం ఫ్రై అయినాక ఇప్పుడు టమాటాలను కూడా యాడ్ చేసేసుకుందాం. టమాటా ముక్కలు అనేది బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు అనేది కాస్త మగ్గినాక ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్నాక 2 మినిట్స్ పాటు దానంతటిని ఫ్రై అవ్వనివ్వాలి. 2 మినిట్స్ పాటు అదంతా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. ఆయిల్ అనేది వీడియోలో కనిపిస్తున్న విధంగా పైకి తేలితే అవి పూర్తిగా మగ్గినట్టు. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కసూరి మేతి, టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకుందాం. సాల్ట్ని యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మొత్తం ఒకసారి మరలా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి అంతా కలిపినాక ఇప్పుడు 1 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఆయిల్ అనేది వీడియోలో కనిపిస్తున్న విధంగా పైకి తేలితే అది పూర్తిగా మగ్గినట్లు. ఆ విధంగా మగ్గినాక ఇప్పుడు మెంతో ఆకులు అనేది శుభ్రంగా వాష్ చేసుకుని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మెంతి ఆకులు అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఒకసారి వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. 9 to 10 మినిట్స్ ఇక్కడ మెంతో ఆకులు అనేది బాగా మగ్గనివ్వాలి. అవి మగ్గుతుండగా ఒక 1/2 కప్ కాజుని ఒక పావు గంట సేపు నానబెట్టుకుని దాన్ని పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి. మెంతి ఆకులు అనేది బాగా మగ్గినాక కాజు పేస్ట్ని ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకుని పన్నీర్ ముక్కలను కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని దీనిలోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలపాలి. కలిపినాక దీనిలోకి ఫ్రెష్ క్రీము 1.5 కప్ని తీసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ అనేది మన ఇంట్లో అవైలబుల్గా లేకపోతే పాలపై వచ్చే మీగడని కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను 1/2 పన్నీర్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నాను. మిగతాది పన్నీర్ అనేది ఈ విధంగా తురుముకుంటూ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుంటే చిన్న చిన్న ముక్కలు అనేది తగులుతూ ఉంటుంది. టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కలపాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి మొత్తం అంతా కలపాలి. కింద అడుగు భాగాన పట్టుకోకుండా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా మొత్తం అంతా కలిపినాక ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో రుచికరమైన నోరూరించే మేతి చెమన్ కర్రీ మన ఇంట్లోనే ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.